హలో స్టూడెంట్స్, నెక్స్ట్ మనం ఇవాళ డిస్కస్ చేసుకోబోయే టాపిక్ పేరు డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటే ఏంటి, దీన్ని అసలు ఎందుకు యూస్ చేస్తారు, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో అనేది మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. ఒకప్పుడు దొంగలను గుర్తించడానికి వేలి ముద్రలను ఆధారంగా తీసుకునేవాళ్ళు. అదేవిధంగా హంతకులను, మానభంగం చేసిన వారిని, తల్లిదండ్రులను, వారి బిడ్డలను గుర్తించడానికి రక్త వర్గాలను ఆధారంగా తీసుకునేవారనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ విధానంలో ఒక్కోసారి పొరపాట్లు జరిగి నిజమైన నేరస్తులు తప్పించుకోవడానికి అవకాశం ఉండేది. అయితే ఇటీవల జరిగిన పురోభివృద్ధి వల్ల, జీవశాస్త్రంలో జరిగిన పురోభివృద్ధి వల్ల డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనే అత్యాధునిక సాంకేతిక విధానాన్ని నేరస్తులను, తల్లిదండ్రులను గుర్తించడానికి వినియోగిస్తున్నాం. ఈ విధానాన్నే డిఎన్ఏ టైపింగ్, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, డిఎన్ఏ ప్రొఫైలింగ్, జన్యు ఫింగర్ ప్రింటింగ్ అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. మరి ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనే విధానాన్ని తీసుకొచ్చినది ఎవరు అంటే గ్రేట్ బ్రిటన్కి చెందిన అలెక్ జెఫ్రీస్ అని ఆయన డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ విధానానికి రూపకల్పన చేశారు. మరి ఈ విధానాన్ని ఉపయోగించి ఏ విధంగా వ్యక్తులను గుర్తిస్తారో ఒకసారి తెలుసుకుందాం. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటే డిఎన్ఏ అణువులోని నత్రజని క్షారాల వరుస క్రమాన్ని శాస్త్రీయంగా విశ్లేషించి ఆ డిఎన్ఏ ఏ వ్యక్తి డిఎన్ఏని పోలి ఉంటుందో నిర్ధారించే పరీక్ష. మనం ఇంతకు ముందు తెలుసుకున్నట్లుగా ఏ ఇద్దరు వ్యక్తుల డిఎన్ఏ వరుస క్రమం ఖచ్చితంగా ఒకే విధంగా ఉండదు, సమరూప కవలలు మినహాయింపు ఇందులో. అయితే మానవుడి డిఎన్ఏ అణువులో ఉండే 3 బిలియన్ న్యూక్లియోటైడ్లో 99% పైగా ఇతర వ్యక్తుల డిఎన్ఏను పోలి ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే వ్యక్తిగత వైవిధ్యాలు కేవలం 0.1% మాత్రమే న్యూక్లియోటైడ్లోనే ప్రధానంగా కనిపిస్తుంది. ఈ విధమైన వ్యక్తిగత విశిష్టతే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్కు మూలాధారం. మరి ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ప్రాసెస్ ఏంటి, ఎలా జరుగుతుంది అని అనేది మనం ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ వన్, డిఎన్ఏ సంగ్రహణం లేదా వేరు చేయడం. ఈ దశలో ఏం చేస్తారంటే నేరం జరిగిన ప్రాంతాల నుండి సేకరించిన కణాలు, రక్త కణాలు, వీర్యం, కేశ మూల కణాల నుండి కానీ, వ్యక్తుల వద్ద నుండి సేకరించిన లాలాజలం, రక్తంలోని కణాల నుండి కానీ ప్రత్యేకమైన పద్ధతుల్లో వారిలో ఆ డిఎన్ఏను అనేది వేరు చేస్తారు. అవసరమైతే డిఎన్ఏ ప్రతులను PCR ద్వారా అధికం కూడా చేసుకుంటారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి, డిఎన్ఏని ఖండీకరణ. రెండో దశలో డిఎన్ఏ అణువులను రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఎంజైమ్లను ఉపయోగించి నిర్దిష్ట స్థానంలో ఖండించి చిన్న చిన్న ముక్కలుగా విడగొడతారు. ఈ ప్రాసెస్ని రిస్ట్రిక్షన్ జీర్ణక్రియ అని కూడా అంటారు. నెక్స్ట్ థర్డ్ స్టేజ్లో ఏం జరుగుతుంది, ఎలక్ట్రోఫోరసిస్ ద్వారా డిఎన్ఏ ఖండాలను వేరు చేయడం. ఈ వివిధ పరిమాణంలో లభించిన డిఎన్ఏ ముక్కలను అగరోస్ జెల్ ఎలక్ట్రోఫోరసిస్ పద్ధతిలో వ్యక్తిగత పట్టీలుగా వేరు చేస్తారు. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్లో డిఎన్ఏ స్వభావ వికలత. ద్విపోచ డిఎన్ఏ ముక్కలను వాటి మధ్య నుండి హైడ్రోజన్ బంధాలను విడగొట్టి ఏకపోచ డిఎన్ఏగా మార్చడాన్ని స్వభావ వికలత అంటారు. క్షార రసాయనాలను ఉపయోగించి వేడి చేసి 90 to 100 degrees సెంటీగ్రేడ్ మధ్య వేడి చేసి కానీ డిఎన్ఏ పోచలను వేరు చేస్తారు. నెక్స్ట్ ఫిఫ్త్ స్టేజ్లో బ్లాటింగ్ తరువాత దశలో అగరోస్ జెల్ ఫలకం పైన ఒక పలచని నైట్రోసెల్యులోస్ ఫిల్టర్ కాగితాన్ని ఉంచి దానిపై కాగితం బరువును పెట్టి ఏకపోచ డిఎన్ఏ పట్టీలను జెల్ ఫలకం నుండి వేరు చేస్తారు. ఈ పద్ధతిలో డిఎన్ఏ పట్టీలు జెల్లోని తేమతో పాటు నైట్రోసెల్యులోస్ ఫిల్టర్ కాగితం పైకి బదిలీ చేయబడతాయి. దీనినే బ్లాటింగ్ అంటారు. ఈ విధానంలో సదరన్ రూపొందించడం వల్ల సదరన్ బ్లాటింగ్ అనే పేరు కూడా ఉంది. నెక్స్ట్ సిక్స్త్ స్టేజ్లో ప్రోబుల ద్వారా డిఎన్ఏను గుర్తించడం. ప్రత్యేకంగా తయారు చేసుకున్న రేడియోధార్మిక ప్రోబులను లేదా ప్రతిదీప్తి ప్రోబులు అని కూడా అంటారు వీటిని. డిఎన్ఏ పట్టీలో మనకు అవసరమైన విశిష్ట డిఎన్ఏ ముక్కలను గుర్తిస్తారు. సాధారణంగా మనం గుర్తించిన డిఎన్ఏ వరుస క్రమాన్ని పోలిన ఏకపోచ పట్టీ డిఎన్ఏ అణువుల్ని ప్రోబులు అంటారు. వీటితో సమ వరుస క్రమం కలిగిన డిఎన్ఏ అణువులు సంకరీకరణం చెందుతాయి. సంకరీకరణం చెందని డిఎన్ఏ పట్టీలను నీటిలోకి తొలగిస్తారు. నెక్స్ట్ ఫైనల్ స్టేజ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ తయారు చేయడం. ఆఖరి దశలో సంకర డిఎన్ఏ అణువులు గల నైట్రోసెల్యులోస్ కాగితంపై ఒక ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్ను ఉంచుతారు.
ప్రోబ్లోని రేడియోధార్మిక పదార్థాల ప్రభావం వల్ల గుర్తించిన డిఎన్ఏ స్థానానికి ఎదురుగా ఫోటోఫిల్మ్పై డిఎన్ఏ పట్టీ ప్రతిబింబం ఏర్పడుతుంది. ప్రతిబింబం స్థానంలో డిఎన్ఏ పట్టీలని మనం డిఎన్ఏ ఫింగర్ ప్రింట్గా భావిస్తారు. ఈ విధంగా తయారు చేసుకునే ఫింగర్ ప్రింట్లో చిన్న చిన్న అడ్డుపట్టీలు విఎన్టీఆర్లు, ఎస్టీఆర్ల వల్ల ఏర్పడతాయి. వీటిని పోల్చుకొని మనం వ్యక్తులను గుర్తించవచ్చు. ఇదండి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ప్రాసెస్.